రైలును విస్తరించుకోవాలి. ఇవన్నీ పనులు చేయాలంటే ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికి 1,50,000 కోట్ల రూపాయలు కావాలి. రాబోయే 4 ఏళ్లలో 1,50,000 కోట్లు ఈ పనులన్నిటికీ ఖర్చు పెడితే హైదరాబాదు నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ఈ ప్రపంచ పెట్టుబడులకు మన నగరాన్ని వేదిక చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఏడ్చేటోడు ఏడుస్తాడు. ఏడ్చేటోడు గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు, ఈయన చేస్తున్నాడు, ఈయన పేరు వస్తే మా మనుగడ ఉండదు, మా ఉనికి మాయమవుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం. కానీ 11 ఏళ్ల నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు. హైదరాబాదు నగరంలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు 1 పైసా కూడా ఇవ్వలే మోడీ. ఇక్కడ ఇండ్లు దడిచిపోతే, ఇక్కడ సామాన్లు మునిగిపోతే అప్పుడు ఆయన బండి సంజయ్ చెప్పిండు, బండి కట్టుకోపోతే బండి ఇస్తాం, ఆటో కొట్టుకోపోతే ఆటో ఇస్తాం, కారు పోతే కారు ఇస్తామన్నాడు. తర్వాత అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా తెచ్చుకోపోండి అన్నాడు. ఇది వాళ్ళ నీతి. అందుకే ఇవాళ మీరు నిధులు తెస్తారా లేకపోతే గుజరాత్కే వలసపోయి అక్కడనే బతుకుతారా అని నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని. నువ్వు హైదరాబాదు నగరం గురించి, అభివృద్ధి గురించి నా సంగతి వదులు. సికింద్రాబాద్ ఎంపీ కదా, నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు. కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంది, కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు? నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జాములు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది, నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా హైదరాబాదు నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి. అది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, 45 కావచ్చు, అదేవిధంగా ఆరంగఢ్ కావచ్చు, మెహదీపట్నం చౌరస్తా కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే నింబోలి అడ్డ కావచ్చు, ఉప్పు గూడ కావచ్చు, గౌలి గూడ కావచ్చు. వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది, నీ దగ్గర ఉన్న విధానం ఏంది, నీ యాక్షన్ ప్లాన్ ఏందో కేంద్ర ప్రభుత్వంగా, కేంద్ర మంత్రిగా, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ ప్రతిపాదనలేంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చే నిధులేంటివో ప్రజలకు జవాబు చెప్పు. కిషన్ రెడ్డి గారు, మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు. మంచిది, నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా. 6 నెలలు నేను ఊరుకుంటా, నువ్వేం చేస్తావో చెప్పు. ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 1,50,000 కోట్లు మోడీని ఇప్పించు. 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా. కిషన్ రెడ్డి గారు, మోడీ నుంచి 1,50,000 కోట్లు మన నగరానికి తీసుకురా. నాకేం బేసిజాలు లేవు. నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈరోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇవాళ టీవీలు, పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు. అక్కడ ఉండేటోళ్లను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు. మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా? మనం కూడా అట్లనే ఉందామా? మనం కూడా ఆ దిశగా పోతే ఈ నగరం ఎడారిగా మారి, ఈ నగరం నివసించలేని ప్రాంతంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవుల్లోకి వెళ్ళి ఆది మానవులుగా మళ్ళీ బతుకుదామా? లేకపోతే ఈ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్ది ఫ్యూచర్ సిటీ కట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి, ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి, ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, అక్కడ కావాల్సిన అన్ని రకాల వసతులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామా లేదా? ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నిర్మించుకుందామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నేను సూటిగా బీఆర్ఎస్ను, బీజేపీని ఇద్దరిని అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు ఈయన అధికారంలో ఉన్నాడు, 11వ సంవత్సరం ఆయన అధికారంలో కొనసాగుతుండు. మీరు చేసిన దాని మీద చర్చ చేద్దాం, దానికి మేము సిద్ధం. పోనీ ఎట్లా చేస్తే బాగుంటుందో మీ పాలసీ డాక్యుమెంట్ మాకు ఇవ్వండి.
బీఆర్ఎస్ 10 ఏళ్ల అనుభవం చంద్రశేఖరరావు గారికి ఉంది. మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రియల్ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉంది. తండ్రి కొడుకులు కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపించండి. ఎస్, ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి అయ్యే నిధుల ఖర్చు ఇంత, ఈ నగరం అభివృద్ధి ఈ రకంగా చెందుతుంది, దీనికి ప్రతిపక్షంగా మేము సూచన చేస్తున్నామని మీరు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొని రండి. సహేతుకమైనది అయితే తెలంగాణ సమాజానికి, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే 100% మా ప్రభుత్వం ఆమోదిస్తుంది. మాకు భేషజాలు లేవు, మంచి పని చెయ్యాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చెందాలి అనేదే మా విధానం. బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యరు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడు పుట్టాని చేసి అలై బలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుటి పూటగాడు మేము పోయి పండుకుంటాం మూసీలు అని అంటారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఎందుకంటే ఒక ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, రెండోగరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, మూడోగరు ఆర్థిక మంత్రి, ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద, క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్ గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి. తక్షణమే ఈ ఆర్డర్ రిలీజ్ చేయండి. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి. అదే విధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాము. ఏ విధంగా బాగుపడదామో ఆలోచన చేసుకుందాము. మనం బాగుపడడానికి ఎవరో వచ్చి ఏది చెయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదల్లో మునిగిపోతుంది, కాలుష్యం ఆవహిస్తుంది. ఆ తర్వాత కాపాడడానికి కూడా ఎవరు ఉండరు, ఎవరు రారు. అందుకే బాధ్యతతో, బాధతో అద్భుతమైన హైదరాబాదు నగరం ఈ రకంగా దెబ్బ తినడం, కాలుష్యం ఎంత పెరిగిపోతుందో చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే చెరువులను కాపాడుకోవాలి, నాలాల ఆక్రమణలను తొలగించాలి, కుంటలను పునరుద్ధరించాలి, మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, మూసీలో కొట్టుకుపోతున్న శవాలను, అక్కడ ఉన్న కలేబరాలను తొలగించాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ మూసీలో కలుపుతున్న దాన్ని నియంత్రించాలి. ఈరోజు మూసీలో పారే నీళ్లు, గోదావరి జలాలు మూసీలో పారాలి. తద్వారా హైదరాబాదు నగరం యొక్క కాలుష్యం తగ్గుతుంది, ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ పర్యాటకులను మనము ఆకర్షించాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, మెట్రో రైలు విస్తరించాలి, మూసీ అభివృద్ధి జరగాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, హైదరాబాదు ప్రజలకు కృష్ణా గోదావరి జలాలు తాగడానికి తేవాలి, 24 గంటలు పని కల్పించాలి. ఆటోలు నడుపుకునే వాళ్ళ నుంచి టాక్సీలు నడుపుకునే వరకు, చిన్న చిన్న చాయ్ బండి నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే పర్యాటకులు పెరగాలి. పర్యాటకులు పెరగాలి అంటే మౌలిక వసతులు అధునాతనంగా ఉండాలి. ఆ విధానానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు మా మంత్రివర్గ ఉపసంఘానికి అఖిలపక్ష సమావేశంలో వచ్చి మీ ప్రతిపాదనలు ఇవ్వండి. మేము ఏది చేస్తామన్నా మీరు అడ్డుకుంటామనేదే మీ విధానం అయితే అట్లా కుదరదు. గతంలో మీరు చేసింది కొన్ని తప్పులు చేసిరు, ఎన్నో అప్పులు చేసిరు. గతంలో ఏందా అని వెనక్కి తిరిగి చూసినాం. అన్న ఎప్పుడో వాళ్ళు పిడబొబ్బలు పెడుతుంటారే, వాళ్ళు ఏమైనా మంచి చేస్తే మేము ఏమైనా తప్పు చేస్తున్నాం అని చూస్తే ఏం లేదు. అడగోలుగా తప్పులు ఉన్నాయి, కొండంతా అప్పులు ఉన్నాయి. ఈ రెండు తప్ప గత ప్రభుత్వం చేసింది నాకు ఎక్కడ కనిపించలే. మరి
అధికారం కోల్పోయినాక ఏమైనా జ్ఞానోదయమై ఏమైనా ఆలోచనలు మారి ఏమైనా అద్భుతమైన సూచనలు మా ప్రభుత్వానికి చేస్తామంటే నాకేమీ అభ్యంతరం లేదు. మా బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు మీకు అందుబాటులో ఉంటాడు. వారికి సహాయంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. మీరు ప్రతిపాదనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకుంటుంది. మీరు ఇవ్వండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతే తప్ప అడ్డుకుంటామని అంటే అడ్డుకోవడం అనేది సమాధానం కాదు. అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలనో అంతో ఇంతో తెలిసిన వాళ్ళమే. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటేనే ఇంత దూరం వచ్చినాం, చూడకుండా వచ్చినాం మిత్రులారా, మీకు తెలుసు కదా. ఇవన్నీ చూడకుండానే ఇంత దూరం వచ్చినాం మేమందరము. మేమందరం ఏమన్నా తాత పేరు నాయన పేరు చెప్పొచ్చు ఆ కుర్చీలో కూర్చున్నాం లేదు కదా. మీ మధ్యలో ఉండుకుంటూనే వచ్చినాం కదా. అందుకే ఇట్లాంటి ఆలోచనలు మానండి. మా మీద కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకోండి. మమ్మల్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే ఇంకే రకంగా అయినా చూడండి. మా మీద కోపంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని శిక్షించకండి. ఈ నగర అభివృద్ధిని అడ్డుకోకండి. ఈ నగరమే మన ఆదాయం, ఈ నగరమే మన జీవన విధానం. ఈ నగరాన్ని మనం కోల్పోతే మనం సర్వం కోల్పోయినట్టే. హైదరాబాదు నగరమే ఈ రాష్ట్రం యొక్క ఆదాయము, ఆత్మగౌరవము. ఇది మనం నివసించడానికి ఉండే ఒక అద్భుతమైన నగరం. దీన్ని ఏ రకంగా అయినా కాపాడుకుందాం. ఈరోజు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు 7,000 కోట్ల రూపాయలవే. ఈ హైదరాబాదు నగరానికి ఇవి సరిపోవు. తొందరలోనే ప్రణాళికలు చేస్తున్నాము. ఆ ప్రణాళికలతోని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత, విశ్వ నగరంగా రాణింపజేసే విధంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేసే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.